మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ రేపే కాకినాడలో ప్రారంభం. వేగా జ్యువెలర్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA. నాలుగో బ్రాంచ్ కాకినాడలో ప్రారంభోత్సవం చేయడం నేను సంయుక్త నా ఇద్దరు చేతుల మీదుగా ఇక్కడ మన స్థానిక ఎమ్మెల్యే గారు కొండబాబు గారు ఉన్నారు, అలాగే చైర్మన్ రామమోహన్ రావు గారు ఉన్నారు, సరే గారు దాంతో సుధాకర్ గారు ఉన్నారు, ఇంకా మిగతా సంబంధించిన మిగతా నా మిత్రులందరూ ఇది ఎంతో ప్రారంభమైందో కానీ మా ఈ యొక్క అనుబంధం అంటే మహిళల ఆభరణాలు వాళ్ళకి కావాల్సిన అన్ని ఆభరణాలు కూడా సింగిల్ విండో సిస్టమ్ లాగా ఒకే కప్పు కింద లభ్యమయ్యేటట్టు, అలాగే ఎక్కువ బరువు కాకుండా అంటే ఏంటి బరువు అంటే మా ఆడ వేసుకునే వాడికి బరువు కాకుండా కొనేవాడికి ఎక్కువ బరువు కాకుండా ఈ యొక్క 4 అంతస్తుల ఈ భవనాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు చూస్తున్నాము చాలా ప్రతి రంగంలో కూడా ఎంతో అక్కడ దొరికే వస్తువులే కాదు, ఆభరణాలే కాదు, అంటే మొదటి ఫ్లోర్లో బంగారం, రెండో ఫ్లోర్లో మరి వజ్రాలు, మూడో ఫ్లోర్లో యాంటిక్ ఐటమ్స్, ఇలా 4 అంతస్తుల భవనం ఎంతో ధనమానకీయంగా మన కాకినాడకి పట్టణానికి. సరే అక్కడెక్కడో నేను పుట్టిన 4వ బ్రాంచ్ ఇది. మొదటి బ్రాంచ్ హైదరాబాద్లో, 2వ బ్రాంచ్ విజయవాడ, 3వ బ్రాంచ్ నా చేతుల మీదుగా విజయవాడలో ప్రారంభించడం, అలాగే ఇక్కడ 4వ బ్రాంచ్ ఇక్కడ కాకినాడలో, అంటే ముందు పుట్టినిల్లు ఆ తర్వాత ఇక్కడ పెట్టినిల్లు. మా మామగారిని ఇక్కడ కాకినాడ అంతే కదా, మహిళలకి ఇలా పెట్టినిల్లు బాబాడు ముందుగా ఎప్పుడు అత్తారిల్లు అంటారు. మా అత్తగారిది కృష్ణా జిల్లా, మా మామగారిది ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, అంటే బాబర్ కపిలేశ్వరపురం దగ్గర. అదే వాళ్ళు చెప్తున్నారు గోదావరి జిల్లా అంటే వాళ్ళ ప్రజల యొక్క వాళ్ళ యొక్క అభిమానం, వాళ్ళ యొక్క ప్రేమ వాత్సల్యం, అలాగే నిర్మోహమాటం, ఏమన్నా కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే స్వభావం నీళ్ళలో ఉందనుకుంటే గోదావరి నీళ్ళలో. అలాగే వెటకారం, అదే ఇక్కడ పుట్టుంటుంది వెటకారం అన్న పదానికి అర్థం. మా మామగారు కూడా ఎంతో ఇప్పటికీ ఇక్కడికి వెళ్ళా మనం కట్టెలు చూపిస్తున్న అభిమానానికి ఎంతో నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వచ్చి చాలా రోజులైంది ఇటు ప్రాంతానికి, ఇక్కడికి కాకినాడ పట్టణానికి. మన మా గురి గారు ఏదో వాళ్ళ అమ్మాయి గారి అబ్బాయి కానీ కొత్తపేట సో ఇవాళ ఇక్కడికి రావడం కాకినాడకి చాలా ఏళ్ళ తర్వాత అన్ని పాత రోజులన్నీ గుర్తొస్తుంటాయి. అప్పుడు మొదటి ఎన్నికలు నేను కొత్తపేట కొడుకుని ఏదో వచ్చాం మామగారికి అంటే ఏకంగా ప్రచారానికి కాకతాళీయంగా యాదృచ్ఛికంగా వెళ్ళడం జరిగింది. హైయెస్ట్ మెజారిటీ కొట్టాము మెరుమెరుల్లో 45,000 మెజారిటీతో అన్నాడు. బీబీసీలో కూడా కో కెనడా అని, ఎందుకంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మ్యాప్లో చూస్తే కో కెనడా అని ఉంటుంది. అక్కడి నుంచి నోటు కనుక కో కెనడా అని రకరకాల పేరుతో ఎలాగైతే కాలజ్ఞానం అప్పుడు బ్రహ్మ గారు కానివ్వండి, నాస్ట్రాడామస్ వాళ్ళందరూ కూడా పేర్లు తర్జుమా చేసి అదొక వేరే కథ అనుకోండి, అది అతని పేర్లు పెడితే వేళకి ప్రాణానికి ముప్పని దాన్ని తర్జుమా చేసి అలా చేస్తే ఇక్కడేమో భాష రాకి మంచి కో కెనడా అని. సో అలాగే ఇక్కడ ఎన్నో ప్రశస్తమైన గుళ్ళు ఉన్నాయి జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాలో, పంచనామాలు ఇవన్నీ. అలాగే ముఖ్యంగా వేద పాఠశాలలు, వేద పండితులు పుట్టిన ఇల్లు తూర్పుగోదావరి జిల్లా, ఉభయ గోదావరి జిల్లా. సరే ఈరోజు నా మీద చేతుల మీదతో ప్రారంభించడం, నా మీద నమ్మకంతో, నా సంస్థలతో కుటుంబ సభ్యుల్లాగా ఈనాడు అందరం కలిసిపోవడం జరిగింది. ప్రారంభించినందుకు మరి ఇక్కడ మహిళలు అన్ని రకాల అంతా 0 సైజులు ఇవన్నీ పాటిస్తూ, అంటే మనం చూస్తున్న మహిళలు కూడా ఎంత చూడటానికి నాజుగ్గా ఎలా అందంగా ఉండాలి ఒక యువతరంలో చూస్తున్నాం మనం. కానీ ఇక్కడ మన నిత్యానందన్ గారు ఉన్నారు, ఇక్కడ
సంయుక్తమైన సారీ ఏమన్నా ఉన్నారంటే ఇలా ఉండాలి. సార్, సామాన్య ప్రజలకు బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తారు? బంగారం ఇప్పుడు మన దేశపు ఆర్థిక పరిస్థితిని బట్టి ఉంటుందమ్మా. దాన్ని బట్టే బంగారం ఒక విలువ పెరగడం, దాన్ని బట్టి ఆర్థిక ఒక మన దేశ వాణిజ్య ప్రభావం దానిపైన ఉంటుంది. అంతే కదా, మనకి ఎంత బంగారం నిలువ ఉంటే అంతా అక్కడ మనకి దేశ సంపద కూడా దాన్ని బట్టి ఒక రూపాయి వాల్యూ కానీ దాని విలువ కానీ దాన్ని బట్టి మేము ఇచ్చేస్తాం. అది ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం అది తీసుకోవాల్సిన నిర్ణయం. ద్రవ్యబలం సామాన్య ప్రజలు కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నాయి. సామాన్య ప్రజలు కొనుక్కునేంటే ఇప్పుడు బంగారం అన్నది ఇప్పుడు స్కీమ్స్ ఉంటాయమ్మా, ప్రభుత్వ స్కీమ్స్ ఉంటాయి. దానికి అసలు సంబంధం ఉండవు. స్కీమ్స్ అన్నది ఏంటంటే పేద ప్రజలకి మనకి ప్రభుత్వం ఇచ్చే వాళ్ళకి అతి తక్కువ వాళ్ళ ఇన్సెంటివ్స్ ఇవ్వడం. వాళ్ళకి బంగారం అన్నది జనరల్గా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ విధి విధానాలను బట్టి ఉంటుంది. అది వేరే సబ్జెక్ట్ టోటల్గా. దానికి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం విధానాలకి సంబంధం ఉండదు. సార్ యాడ్స్కి దూరంగా ఉండే బాలయ్య పశ్చిమ యాడ్స్ చేస్తున్నారు. కారణం ఏదైనా అయ్యో ఎందుకంటే సాధారణంగా ఇక్కడ ఉన్నాను నేను, అడుగు పెట్టానని దాంతో చూస్తాను. ఏదైనా దేంట్లైనా అన్స్టాపబులే అనుకున్నారా? ఎవరు ఊహించలా? ఊహించింది చేయడమే నైజం. ఎవరు అనుకోలేదు అన్స్టాపబుల్. కొన్ని హీరోలు ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, హీరోస్ రాడేమో దాంట్లో కనుక్కున్న తరుణంలో మరి అందరికి కాదుగా. చాలా సెలెక్టెడ్గా చేస్తాను, మంచి ప్రోగ్రామ్స్ చేస్తాను. అది మీకు చెప్పొచ్చి అంటే ఇప్పుడు అన్స్టాపబుల్ ఉంది. దాని ద్వారా నేను మంచి మెసేజ్లు కూడా ఇస్తున్నాను. మంచి అవతల వాళ్ళ మనోభావాలు ఎప్పుడు షూటింగ్లో తలమునకలై ఎప్పుడు ఒత్తిడిలో ఉన్న వాళ్ళకే ప్రజలకు చూస్తే ప్రజలకే కాదు, మా సినిమాలో కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒక్కసారి ఒక స్వతంత్రం వచ్చిందంటే ఎప్పుడు 24 గంటల లైఫ్లో కెమెరాల ముందు కాకుండా నా స్వభావాన్ని బట్టి నేను ప్రశ్నలు అడగడం, వాడు నెమ్మదిగా వాళ్ళు ఇక్కడ ఆ కంఫర్ట్ ఇవ్వడం, వాడు కూడా ఓపెన్ అవ్వడం. సార్ ఆదిత్య 999కి త్వరలో మీరు డైరెక్షన్ చేస్తున్నారు. శ్రీనివాసరావు ఇంకా బతికే ఉన్నారా? 34 ఏళ్ళు ఇప్పటికి బాబు ఎప్పుడో సినిమా అంటాడు. అది ఉపయోగపడుతుంది పెరిగిన కొద్ది పిల్లలు పెరిగిన కొద్ది దాని విలువ కూడా పెరుగుతుంది. బంగారం ఎటువంటిదంటే దానివల్ల మనకి మన వల్ల దానికి కూడా అట 2 రకాలుగా ఉపయోగం. ఒకటి మనం వేసుకుంటే దానికి అందం మహిళలుగా. అలాగే ఇప్పుడు మనం కొంటే అమ్మే వాళ్ళకి కూడా వ్యాపారం. రాజకీయాలు మరి ముందుకు వెళ్తున్నారు కదా, రాజకీయాల్లో మీరు చేయగలటం ట్రై చేస్తున్నారు. ఏదైనా చాలా సంతోష బాధపడుతుంది. మళ్ళీ గుర్తు చేసుకోవడం అంటే అది మనిషికి ఆయుష్ని, అలాగే సత్సంబంధాలని మళ్ళీ పొందుపరిచి దాన్ని బలపరిచినట్టే. ఇప్పుడు మా మామగారు దేవరపల్లి సూర్యారావు గారు ఇక్కడే అదే టెలిఫోన్ భవన్ ఎదురుగా అందమైన ప్రకృతి, అందమైన నర్సరీ, మారుడు మిల్లు. ఈ పిల్ల అసలు షూటింగ్ అయినా కూడా కదలలేదు అక్కడికి. సార్ మోక్షంతో చెప్పండి సార్. నిన్న మారుడు మిల్లు ఉండి మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇప్పుడు మారుడు మిల్లు. సార్